కొంతమంది శిష్యులు వచ్చి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఆయన దగ్గర. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. మనం పాడేటప్పుడు పైన సంగతి పలకాలంటే ఇట్లా పైకి ఇట్లా చూసేసి పాడతాం, కింద సంగతి పాడేటప్పుడు కిందకి పాడతాం. అలాగే ఒక శిష్యురాలు ఉండేది ఆయనకి. ఆయన పాఠం చెప్తుంటే సొగసు చూడతరమా అని చెప్తుంటే ఆవిడ చాప మీద కూర్చుని మొత్తం ఇదంతా తిరిగిపోయేది. ఒక రోజున ఆయన ఆవిడని అడిగారు, ఏమా నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు అని. అదేంటి సార్ మీ దగ్గరే సార్. ఓ పని చెయ్యి, రేపటి నుంచి ఒక 1 నెల రోజుల పాటు నా ఎదురుగా కూర్చుని నన్ను బాగా స్ట్రైట్గా చూడడం ప్రాక్టీస్ చేయి, తర్వాత సంగీతం నేర్చుకుంది. కానీ అలాగే ఒక అతను వచ్చాడు మా గురువుగారి దగ్గరికి. వచ్చి అతను మాట్లాడేటప్పుడు ఒక గొంతుతో మాట్లాడుతున్నాడు, పాడేటప్పుడు ఇంకో గొంతుతో పాడుతున్నాడు. నేను అక్కడే కూర్చుని ఉన్నా. నమస్కారం గురువుగారు, నా పేరు బలానా, ఇవన్నీ చెప్పాడు. నాకు మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని కోరిక, మీరు అనుగ్రహిస్తే నేను వచ్చి నేర్చుకుంటానంటే, అలాగే నువ్వేం పాడుతావో నాకు తెలియాలిగా ముందు అన్నారు. ఏమన్నా పాడు అన్నారు. అతను అలాగే గురువుగారు అని చెప్పి మరుగేలరా ఓ రాఘవా అన్నాడు. అంటే ఆయనకి వెంటనే ఉండు ఏ కీర్తన పాడుతున్నావు అన్నాడు. మరుగేలరా గురువు గారు అన్నాడు. అంటే సరే పాడు. మళ్ళీ మరుగేలరా అని పాడుతున్నాడు. ఆయన ఎంత గొప్పగా సమాధానం చెప్పారంటే అతనికి, అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక గొంతుతో మాట్లాడుతున్నావు, పాడేటప్పుడు ఇంకో రకంగా పాడుతున్నావు. అందుకే రాముడు నేను నీకు పాఠం చెప్పాలంటే నీ పాడే గొంతుతో చెప్పాలో నువ్వు మాట్లాడే గొంతుతో చెప్పాలో నాకు ముందు అర్థం కావాలి. దీనికి ఏ రకంగా చేస్తే బాగుంటుందనే విషయం ఆలోచించడానికి ఒక 1 నెల రోజులు టైం ఇయ్యి నాకు. నీ నెంబర్ ఇచ్చేళ్ళు, నేనే నీకు ఫోన్ చేసి పిలుస్తాను. అయిపోయింది. అలా సున్నితమైన చమత్కారంలో చాలా చాలా రకరకాలైన మనుషులు వచ్చేవాళ్ళు. అందులో మా గురువుగారు పాఠాలకు ఒప్పుకునేవారు అందరికీ. ఒప్పుకుని మొదటి రోజున ఆయన పాఠం చెప్తారు, 2వ రోజు నుంచి నేనే చెప్పేవాడిని. నాకు 21, 22 ఏళ్ళు ఉండేవి. నా దగ్గర వచ్చి నేర్చుకునే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆడపిల్లలు వస్తుండేవాళ్ళు. ఒక ఆవిడ వచ్చి నేర్చుకుంది నా దగ్గర. ఒక 6 నెలలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ కనపడలే. ఆ అమ్మాయికి అప్పుడే ఒక గీతాలు నేర్పా. మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చింది. వచ్చి మీరేమనుకోకపోతే ఎందుకు రాలేదంటే ఏదో నాకేదో పెళ్లి కుదిరింది ఏదో చెప్పింది. మీరేమనుకోనంటే నాకు వర్ణాలు చెప్తారా అని అడిగింది. అమ్మాయికి 4 గీతాలు కూడా అవ్వలేదు. నాకు అర్థం కాల, ఈ అమ్మాయికి పెళ్లి కుదరడానికి నేను వర్ణాలు చెప్పడానికి ఏమిటి సంబంధం. సరే నేను మా గురువుగారితో చెప్తానండి అని చెప్పా. సాయంత్రం ఆయనతో చెప్పా, గురువుగారు అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 3 గీతాలు కూడా రావు, వర్ణాలు నేర్పమంటారా అని అడిగా. నేర్పి ఏది కావాలంటే అదే నేర్పడం. పెళ్లి కుదిరిందిటండి అమ్మాయి కన్నా. ఓహో అందుక మన వర్ణాల్లో అన్నిట్లో నిన్ను కోరి ఉన్నారా, వలచి వచ్చి ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేర్పు వాళ్ళకి. వాడు అమ్మాయి మొగుడు ముందు పాడుకుంటుంది అన్నాడు. అంటే వెంటనే మీకు కూడా తట్టలేదు, ఆయన తక్కువని చెప్పేశారు. అడిగారు. అంత చిన్నవాడిని కదా నేను. తర్వాత ఇంకొక ఆవిడ
వీళ్ళందరూ నా దగ్గరే నేర్చుకునేవాళ్ళు, మా గురువుగారి దగ్గర మొదలెట్టి. అవును. ఒక ఆవిడ వచ్చేవారు నా దగ్గరికి. వాళ్ళ ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఓఎన్జీసీలో మేనేజర్గానే నేను పనిచేస్తుండేవాడు. మా గురువుగారింటికి వాళ్ళింటికి ఒక సందే దూరం, నడిచి వచ్చేయచ్చు. ఓకే. ఆయనకి ఏం గారాబం వాళ్ళ ఆవిడంటే నాకు తెలీదు. కారేజీ పంపేవారా? ఆయన బండి వేసుకుని మా ఆఫీస్ టైంలో పర్మిషన్ తీసుకుని వచ్చి ఏ 12 గంటలకు నేను పాఠం చెప్తే ఆవిడ మా గురువుగారింట్లో వదిలి మళ్ళీ 45 నిమిషాల తర్వాత వచ్చి తీసుకెళ్ళేవాడు. అప్పుడప్పుడు అనొచ్చుగా, గారం అని ఎందుకన్నారు మీరు? మీకు అబ్బింది కొంచెం సున్నితమైన చమత్కారం బాగా. అంతే కదా మరి. పక్కన ఇల్లు పెట్టుకుని బండి మీద రావాల్సిన అవసరం ఏమిటి? పైగా ఆఫీస్ టైంలో ఒక రోజున మా గురువు గారు బ్యాంక్ ఒక్కోసారి ఆయన ఎప్పుడు కారులో వెళ్ళకుండా ఒక్కోసారి బ్యాంక్కి వెళ్ళేటప్పుడు నడిచి వచ్చేవారు. ఈయన నడిచి వస్తుంటే ఆవిడ ఒక్కత్తి నడిచి వెళ్ళిపోవడం చూశారు. నన్ను పిలిచారు, ఏమిటబ్బాయి వాళ్ళ అమ్మాయి మూడు రాలేదా అన్నారు. నాకు తెలియదు గురువు గారు, అయిపోయింది వాడి పని అన్న. ఆవిడ ఒకరోజు నన్ను క్వశ్చన్ వేసింది, నాకు మోకాళ్ళ నొప్పులండి, సంగీతం కింద చాప్ మీద కూర్చొని నేర్చుకోవాలా, కుర్చీలో కూర్చొని నేర్చుకోకూడదా? అన్నిటికీ నా దగ్గర ఒకటే సమాధానం, గురువుగారిని కనుక్కోవాలండి. అంతే కదా మరి. సరే గురువుగారికి చెప్పా, ఓ పని చేయమని పోయి, ఈ పక్క రూమ్లో మంచం ఉంది కదా, ఆ మంచం మీద పడుకోమని అమ్మాయి, నువ్వు అటు ఇటు తిరుగుతూ చెప్పు, పాడుతుంది అని అలా ఘాటుగానే చెప్పారు సరదాగా. అసలు కొంతమంది ఆయన దగ్గర పాడడానికి ఎంత ధైర్యం చేసి వచ్చి పాడేవాళ్ళంటే అన్నీ అపస్వరాలు. మనమైతే అసలు తట్టుకోలేం. ఒక ఆవిడ వచ్చి మొదలెట్టింది, వాతాపి గణపతిం భజే వాతాపి అని, దాంట్లో స్వరం వేసింది, ప్రణవ స్వరూప సరిగమపదని సరి అన్ని స్వరాలు పాడేస్తాను. మొట్టమొదటి ఆయనకి ఏం చెప్పిందంటే, నేను పాడుతుంటే అందరూ నాభి నుంచి రావట్లేదు అంటున్నారండి, నాభి నుంచి రావాలంటే ఎట్లా పాడాలి అని అడిగింది. అసలు నువ్వు ముందు పాడు, ఎక్కడి నుంచి పాడుతున్నావు నాకు అర్థం కావాలి కదా అంటే. తర్వాత ఆవిడ పాడంగానే నాకేమో, నేను చిన్నవాడిని, నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను నేను. మీకు తెలుసు అపస్వరాలని. ఆయన ఉన్నట్టుండి శబాష్ అన్నారు, ఇంకా నవ్వు వచ్చేసింది నాకు. నేను వెంటనే లేచి వెళ్ళిపోయా, కూర్చో అంటున్నారు నన్ను. ఏమంటావు ఇప్పుడు, నాభి నుంచి రావట్లేదా? కొంతకాలం కింద తలకాయ ఇట్లా ఉంచేసుకుని పాడడం మొదలుపెట్టు, అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత నేర్పుతారని, నువ్వు ముందు ఆ పని చేయి, తర్వాత నేను చెప్తా. ఇలా రకరకాలైన మా గురువుగారే అంటుండేవారు, టార్చరు ఏమిటి ఎవరిని చూసినా ఏదో అవకరం ఉన్న వాళ్ళే వస్తారు మన దగ్గరికి, అంత ఖాళీగా దొరికానా వీళ్ళకి నేను అనేవారు.